స్టేషన్ గణపూర్ విషయానికి వస్తే భార్య కార్యకర్తలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లకు వస్తారు, దానికి కారణం ఏంటి? సో యాక్చువల్గా అక్కడ గెలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైట్. బీఆర్ఎస్ పార్టీ కారణం ఏంటంటే నేను 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, ఉనికి కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం నేను ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీని వదిలిపెట్టేసి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని ప్రజల ఆకాంక్ష మేరకు నేను రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే, అంతకుముందు 11,000తో గెలిచిన కాంగ్రెస్లో 11,000తో వెళ్తే రాజీనామా చేసిన తర్వాత 13లో 33,000తో గెలిచిన, మళ్ళీ ఎలక్షన్లకు పోతే 58,000తో గెలిచిన 4 రెట్లు, మళ్ళీ ఎలక్షన్లకు పోతే మళ్ళీ 37,000తో గెలిచిన. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేనేమో త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని నేను ఇటు వస్తే, కడియం శ్రీహరి గారు అవకాశవాదంగా నేనేమో అధికార పార్టీ వదిలిపెట్టి ఉద్యమ పార్టీలోకి వచ్చిన. ఆయన ఎప్పుడైనా కూడా ప్రతిపక్షాన్ని వదిలికొట్టి అధికార పార్టీలోకి వచ్చే కార్యక్రమం. ఆయన టీడీపీలో ఉన్నాడు, టీడీపీలో ఇక్కడ మొత్తం సున్నా అయిపోయింది కాబట్టి మొత్తం ఆయన రాజకీయ సమాధాయ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చాడు. బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఎంపీ అయ్యిండు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యిండు, ఉప ముఖ్యమంత్రి అయ్యిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యిండు. ఆఖరికి బ్లాక్మెయిల్ చేసి రాజయ్య నాకంటే జూనియరు, మేమిద్దరము 2013లో 14లో టికెట్ అడిగినాం, ఆయనకే ఇచ్చిండ్రు. 2018లో టికెట్ అడిగినాం, ఆయనకే ఇచ్చిండ్రు. ఇప్పుడు 2023లో కూడా మేము టికెట్ ఆయనకే ఇస్తాను నాకు తెలుసు. కానీ నేను నా బిడ్డ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఆఫర్ ఉంది, నేను కాంగ్రెస్కి వెళ్ళిపోతానంటే రాజయ్య సౌమ్యుడు, రాజయ్యకి చెప్పి చూద్దాం ఆపుదాం అని చెప్పేసి రైతు సమితి రాష్ట్ర చైర్మన్ ఇచ్చి, ఒకవేళ రేపు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తాం, లేకపోతే ఎంపీ పోటీ చేస్తామని నన్ను కేసీఆర్ కన్సోలించి బుజ్జగించి నన్ను జనగాం ఇన్ఛార్జిగా గణపూర్ని గెలిపేయాలి, పక్కన జనగాం ఇన్ఛార్జ్ తీసుకొని 2 నియోజకవర్గాలు నాకు అప్పచెప్పిండు. సో అవిభక్త వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినవి 2. నేను పోటీ ఇన్ని రోజులు పార్టీని పెంచిన గణపురం, నేను ఇన్ఛార్జిగా వచ్చిన జనగాం. ఎందుకంటే అప్పటి వరకు జనగాంలో ఇటు పోచపల్లి శ్రీనివాసరెడ్డి, అటు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, తర్వాత పల్లెరాశి ముగ్గురు మధ్యలో లొల్లులు అవుతుండే, బాగా విపరీతమైన లొల్లులు, అర్ధనగ ప్రదర్శనలు, ధర్నాలు. ఆ పరిస్థితుల్లో నన్ను ఇన్ఛార్జ్గా పెడితే అందరినీ సమన్వయపరిచి నా డప్పు కొట్టే కార్యక్రమం, నా మాట్లాడే విధానం, నా జాతీయని మొత్తం కూడా జాగృతి చేసి మొత్తం మీద 15,000 మెజార్టీతో అక్కడ గెలిపించడం, ఈయనకి 7,500 మెజార్టీతో ఈయన ఇక్కడ గెలిచడం. ఇక్కడ ఆయన ఎగ్జిస్టెన్స్ లేదు. ఎందుకంటే అక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు, పార్టీ పదవులు అందరూ నా వాళ్ళే, నేను పెట్టిన వాళ్ళు, నేను కాపాడుకున్న వాళ్ళు. వాళ్ళందరూ ఆయన కడియం శ్రీని అక్కడ నా గైడ్లైన్స్ తోటి ఇక్కడ. అంటే అవిభక్త వరంగల్లో ఈ 2 గెలిచినంటే అర్థం ఏంటి అంటే మన యాటిట్యూడ్, మన యాక్షన్ ప్లాన్ ఎట్లుంటుంది అనే దానికి నిదర్శనం. పార్టీ కోసం ఎంత గట్టిగా ఉంటాం మనకి నిదర్శనం. ఆ రకంగా 2టిని గెలిపించుకున్నాం. కానీ మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చేవరకు మళ్ళీ బిడ్డకి ఇస్తావా, లేకపోతే మళ్ళీ పోతామని మళ్ళీ పెడితే బిడ్డకి ఎంపీ టికెట్, తర్వాత పార్టీ ఫండు, ఇంటికి పిలిపించి భోజనం పెట్టి, ఎంత ఘోరం అంటే ఎంత నమ్మక ద్రోహం ఉండదు. పార్టీ ఫండు, బీఫాము, ఎంపీ మొత్తం భోజనం పెట్టి పైసలు మూట ఇచ్చి పంపిస్తే తెల్లారి వరకు కాంగ్రెస్లో పోయింది. ఇక అంతకంటే నమ్మక ద్రోహం ఏముంటుంది చెప్పు? నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం సార్. ఆ సమయంలో మళ్ళీ కేసీఆర్ గారు పిలిచి, నువ్వు ఎంపీ ఇస్తానని ఇవ్వలేదు కదా, నువ్వు స్టార్ క్యాంపెయిన్గా ఉండు, అక్కడ సుధీర్ కుమార్ జెడ్పీ చైర్మన్కి ఇస్తున్నావు అంటే మళ్ళీ అంటే ఒబీడియన్స్కి పరాకాష్ట నేను. అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ వదిలిపెట్టి వచ్చిన ఒక త్యాగం చేసిన, ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా ఏ మాట అనకుండా అదో త్యాగం చేసిన, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా కూడా నువ్వు ఇన్ఛార్జ్ ఉండు 2టిని గెలిపిమంటే అది చేసిన, ఎంపీ కూడా నీకు ఇట్టలేను, నువ్వు స్టార్ క్యాంపెయిన్ అంటే ఒబీడియన్స్కి పరాకాష్ట నేను. అంటే నమ్మకానికి మారుపేరు రాజయ్య అంతేనా? ఇది ఎవరైనా ఇవ్వాలి. ఎందుకు సొసైటీలో తెలంగాణ మొత్తంలో రాజన్న 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 అంటే ఏమో గింత ఓపిక గింత ఒబీడియన్స్ ఉంటుందా? మరి ఎవరికి వార్డు మెంబర్ రాకపోతే, ఇది సర్పంచ్ టికెట్ రాకపోతే, ఎప్పుడు రాకపోతే ఇది ఆగవాగ చేసి పార్టీని తిట్టుకుంటా, ఇది నాయకుడిని తిట్టుకుంటా బయటకు వెళ్ళిపోతూనే ఉంటారు కదా. సో కానీ ఇప్పటి వరకు ఉన్నదంటే ఈ మంచితనమే మీలాంటి వాళ్ళకు స్నేహాన్ని పెంచుతూ ఉంది, మీతో కలిస్తానికి అవకాశం వస్తుంది, ఎక్కడైనా గొప్పగా చెప్పుకోండి. ఇది ఇందులో నేను ఇప్పటిదాకా మాట్లాడిన ఏ మాట కూడా
పై సంబంధం కూడా అబద్ధం అన్న. రాజన్న అంటేనే బోలా రైట్. మామూలుగా చెప్తున్నాను. ఎందుకంటే ఎవరి మీద చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. మనం ఉన్నప్పుడు ఇవన్నీ తెలియదు. మనం ఇంకా పోయిన తర్వాత ఇంకా గొప్పగా చెప్పుకునే రోజులు ముందు ముందు ఉంటాయి. ఎందుకంటే ఒక తెలంగాణ మొత్తంలో ఒక ఎస్సీ మాదిగ బిడ్డ 4 సార్లు వరుస గెలిచిన సందర్భాలు లేవు. సో కడియం శ్రేణి కూడా గెలిచిండు కానీ ఓడిపోకుంటూ మధ్యలో ఓడిపోతూ గెలుస్తూ మాడిపోతూ గెలిచిండు కానీ మళ్ళీ మెజారిటీ అయినది ఎప్పుడు కూడా 4,000, 4,600, మొన్న 7,500 ఇట్లాంటి. నాది 11,000, 33,000, 58,000, 37,000 అంటే చెప్తున్నాను. అంటే ప్రజాబలం ఇట్లుంటుంది. అది ఓన్లీ మెకానికల్ గెలవడు, యాంత్రికంగా బాగా డబ్బులు పెట్టి గెలిచేదేమో ఆ గెలుపు. ఇది ప్రజాబలంతో గెలుపు. కాబట్టి దేవుడు ఉన్నాడు, తప్పకుండా రేపు రాబోయే రోజులలో మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు రాజయ్య వర్గం పైన ఊకే కేసులు అవుతున్నాయి అక్కడ, దాని అంటే ఎవరున్నారు? ఇప్పుడు పాండవులకు ఎన్ని కష్టాలు, 12 ఏళ్ళ అరణ్యవాసం, అజ్ఞాతవాసం లెక్క. ఈరోజు కడియం శ్రేణికి నాకు ఎప్పుడు అప్పుడు 2009 నుంచి వెళ్ళి అంతకుముందు 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కష్టపడితే నేను ఎమ్మెల్యే అయినా. అంటే 97లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, 2009లో గెలిచిన. అంటే మొత్తం 13 ఏళ్ళు కడియం శ్రేణి మీద కొట్లాడి ఆయన మీద అంతకుముందు ఆయన 4,000 ఎత్తే ఆయనను అధిగమించి గెలవాలని మొదటిసారి 11,000 చిల్లరతో గెలవడం జరిగింది. మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఆయన మొత్తం కూడా దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు, ఏమంటారు ఎన్కౌంటర్ల స్పెషలిస్టు, కల్నాయకు, దళిత దొర, ఇవన్నీ ఆయన పేర్లు. ఆయన అహానికి పరాకాష్ట. ఇద్దరు సేమ్ కమ్యూనిటీ. మరి సేమ్ కమ్యూనిటీ ఎక్కడదండి? ఆయన నకిలీ దళితుడు, ఆయనకు నాది సేమ్ కమ్యూనిటీ ఎట్లా అవుతుంది? ఆయనేమో బైన్లైన్ చెప్పుకునే బీసీ, నేను అసలు సిసలైన మాదిగోని. ఐ ప్రౌడ్ టు సే మాదిగా. కానీ ఎప్పుడన్నా మీకు అవకాశం వస్తే సార్ వాట్ ఇస్ యువర్ క్యాస్ట్ అని అడుగు, ఆయన చెప్పాలి కదా. నేను ఏంది బైన్లా అని గ్రేట్ బైన్లా ఐ ప్రౌడ్ టు సే దాన్నే చూపెట్టి సత్తుగడ మీద గెలుస్తాడు కాబట్టి మేము అదే అనుకుంటున్నాం కదా. అంటే అట్లా చెప్పినా కూడా ఆయన బైన్ల కమ్యూనిటీ అని చెప్పుకుంటుండు. మళ్ళీ మాట చెప్తున్నా, బైన్లా అని చెప్పుకుంటున్నప్పుడు గొప్పగా బిడ్డగానే అయినా కానీ ఎస్ వి ప్రౌడ్ టు సే అవర్ క్యాస్ట్ బైన్లా అనాల. సో ఓన్లీ వరంగల్ జిల్లా మొత్తంలో 600 జనాభా, 428 ఓట్లు వాళ్ళే మొత్తం వాళ్ళ కమ్యూనిటీ. ఈ మాదిగల ఓట్లు లక్షలలోనే. ఈ ఏం చెప్తాం కదా ఆయనకు మనకు. అంటే అంత చిన్న కమ్యూనిటీ అయినా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంత ఒబీడియంట్గా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలి. సో ఆయన రాజకీయ సమాధి అయిపోయిన రోజులో వస్తే ఎంపీ టికెట్ ఇచ్చి, డిప్యూటీ సీఎం చేసి, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి, మళ్ళీ నీకు ఎమ్మెల్యే ఇచ్చి, బిడ్డకి ఎంపీ ఇచ్చినప్పుడు ఈ పరాకాష్ట కదా. అన్ని పదవులు నీకు ఇచ్చినప్పుడు కూడా దాన్ని కాపాడుకోలేవు దౌర్భాగ్యుడు కడియం శ్రీ అని. సో ఎందుకు కేసులు పెట్టాల్సి వస్తుందంటే ఆయన నిరంకుశ పాలన చేస్తాడు, అక్రమ కేసులు పెట్టిస్తాడు, అక్రమంగా కొట్టిస్తాడు. నిన్నగాక మొన్న ఒక అబ్బాయి కుర్చపల్లి రమేష్ అని వార్డ్ మెంబర్, మంచిగా వార్డ్ మెంబరు, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు. మొన్న శివరాత్రి రోజు కడియం శ్రేణి తన అనుచరులు, జానకిపురానికి సంబంధించిన అనుచరులు శివరాత్రి పోయారు, దేవుని దగ్గర పోయిన మల్లికార్జున స్వామి దగ్గర పోతే, మామూలుగా ఎక్కడైనా గుళ్ళలో పెట్టిన జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని వెనక మొక్కని ఉంటుంది. సో సీసీ కెమెరాల కవరేజ్లో మీరు ఉన్నారు, అండర్ కవరేజ్ ఆఫ్ సీసీ కెమెరాస్ అని పెట్టిండు. దీని కింద పోయి నిలబడ్డారు. వాడేవాడో ఫోటోలు కొట్టాడు, అది ఇది కలిపి కొట్టి వైరల్ చేసిండు పై దానికి దీనికి. ఈడు రమేష్ అనే అబ్బాయి అసలు బీఆర్ఎస్ కరుడు కట్టిన నాయకుడు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఆయనను గెలిపించింది కడియం శ్రేణి. గెలిపించి ఆయన కాంగ్రెస్ పోయినప్పుడు వాళ్ళు పోయిన్లు, ఈడు పోలే. ఈడు ఏం పెట్టిండు కింద క్యాప్షన్ అంటే, మా జానకిపురి గ్రామంలో రాజకీయ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని పెట్టిండు కొటేషన్. సెటైర్ వేసినట్టు అంతే, ఓ తిట్టుడు కాదు కొట్టుడు కాదు, ఓన్లీ మా జానకిపురంలో రాజకీయ దొంగలు ఉన్నారు జాగ్రత్త. సోషల్ మీడియాలో ఎవరికైనా హక్కు అది పెడితే తీసుకుపోయి 3rd డిగ్రీ అంటే 3-4 రోజులు పోలీసులు పట్టుకోకపోతే పోలీసులను ఇష్టం ఉన్నట్టు కడియం తిడితే ఆ ఫ్రస్ట్రేషన్లో సిఐ ఎస్ఐ ఇద్దరు కలిసి కొట్టిండండి. ఇద్దరు కలిసి విపరీతంగా కట్టెలు పెట్టేసి అరిపాద మీద బెల్ట్లతో కొట్టుడు, విపరీతమైన దెబ్బలు కొడితే నేను మొన్న దండ చేసి ప్రెస్ మీట్ పెట్టి సిపిని కలిసి అదంతా చేసి, అంటే ఎందుకు చెప్తున్నా అంటే గంత కక్ష సాధింపు ఉంటుంది ఆయనకు. సో అట్లాగే ఇంతకుముందు మనోజ్ రెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ మొత్తం ఇదే సోషల్ మీడియా కేఎంఆర్ అని ఒక ఛానల్ నడిపిస్తూ ఉంటే ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఆయన మీద కేసులు పెట్టి 15 రోజులు జైలు తోలిండు. ఆయన కొట్టలే, ఈ పిల్లగాడు దళితుడు కాబట్టి నేను కొట్టించాడు, మాదిగ పిల్లగాడు కాబట్టి. అంటే ఆయన గురించి చెప్తే అసహ్యంగా ఉంటుంది ఆయన చేసే కార్యక్రమాలు. ఓకే, ఇప్పుడు వరంగల్ జిల్లాలో మమ్మనూరు సంబంధించి
ఎయిర్పోర్ట్ వస్తుంది. దానికి సంబంధించిన 4-5 గ్రామాల ప్రజలు గాడిపల్లి కావచ్చు, లేకుంటే గుంటూరుపల్లి కావచ్చు, నకలపల్లి కావచ్చు, నల్లకుంట కావచ్చు, ఇలాంటి ఈ గ్రామాలకు సంబంధించిన రైతులు కావచ్చు, నివాసితులు కావచ్చు, వాళ్ళందరూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. 5 కోట్లు ఇస్తే కానీ ఇక్కడ మా ఎకరా ల్యాండ్ మేము ఇవ్వము దీనికి ప్రాజెక్టుకు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? మరి ఇంకో విషయానికి వస్తే మంత్రి అంటున్నది కొండ సురేఖ ఏమంటారంటే ఇక్కడ ల్యాండ్కు బదులు ల్యాండ్ ఇచ్చేస్తామంటారు. మరి రేవూరు ప్రకాష్ రెడ్డి మాత్రము ల్యాండ్ ఎట్లా ఇస్తాము అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే మొత్తం కూడా ఈ మామ్నూరు ఎయిర్పోర్ట్ రావడం కోసం మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు ఆనాడు వినోద్ కుమార్ ఎంపీ గారు కంచెలు మొదలు పెడితే, తర్వాత దయాకర్ వరకు కేంద్రంలో ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళు పనిచేశారు. తర్వాత సీఎం గారు ఇక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీ పోయినప్పుడు అలా విషయం మాట్లాడు, కేటీఆర్ కూడా మాట్లాడడం, ఇవన్నీ జరిగినాయి. చెప్పిన కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చివరి దశలో ఉన్న వాటిని యువతల పడేసి మేమే చేసినామని చెప్పుకుని కాంగ్రెస్ చేస్తుంది. ఓకే, క్రెడిట్ ఎవరికి పోయినా పర్లేదు, కానీ సౌకర్యాలు ఉండడం ఇంపార్టెంట్. ఒక ఎయిర్పోర్టు మామ్నూరుకు వచ్చిందంటే అది ఎవరి వల్ల మేము చేసినాం బీజేపీ వాళ్ళు ఎగురుతాను, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎగురుతాను. అసలు చేసిందేమో బీఆర్ఎస్ అక్కడ. సో నష్టపరిహారం అనేది తప్పకుండా, ఎందుకంటే ఒక గ్రామము ఏర్పడడానికి సెంటిమెంట్లు ఉంటాయి. ఆ గ్రామంలో ఇష్టదేవతలు ఉంటారు, ఆ గ్రామంలో పురాతనం నుంచి చనిపోయిన తాత ముత్తాతల సమాధులు ఉంటాయి, హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి, ఇష్టంగా పెంచుకున్న భూములు కావచ్చు, బాయిలు కావచ్చు, అనేక రకాలు ఉంటాయి. అంటే సెంటిమెంట్, ఒక ఆత్మీయతతో కూడుకున్నది. ఒక గ్రామ నిర్మాణమే ఆత్మీయతకు పరాకాష్ట. పండుగలు, పబ్బాలు, ఆ పేర్లే గమ్మత్ బతుకమ్మ కుంట అని ఒక పేరు ఉంటుంది, బతుకమ్మ చెరువు అని ఇంకోటి ఉంటుంది, దసరా గుట్టలు అని ఉంటాయి. ఇట్లా రకరకాలుగా దేవుని గుట్టలు అనే పేర్లు ఉంటాయి. అదంతా వదిలిపెట్టి పోవాలన్నప్పుడు పైసలు వీళ్ళు ఇట్లకెళ్ళి ఇస్తలేరు కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా, ఎవరు ఇచ్చినా కూడా ప్రభుత్వం సొమ్మేనా అంటే అంత నష్టపరిహారం చెప్తున్నాను. అంటే కాదు, దానికో ఇప్పుడు డిమాండ్ ఉంటుంది, న్యాయపరమైన నిర్ణయాలు ఉంటాయి, ప్రభుత్వం చట్టాలు ఉన్నాయి. చట్టం ప్రకారము పోయిన భూమికి 3 అంతలు కట్టియాలన్న గురువులు ఉంది. కాకపోతే అది టౌన్కు దగ్గర ఉంది కాబట్టి, అదే సిటీకి, వరంగల్ సిటీకి దగ్గర ఉన్నాయి కాబట్టి రేట్లు ఉండొచ్చు. దానికి 3 రెట్లు కట్టించడం అనేది ఆనవాయితీ. దానికి తోడు ఏమంటారు దాన్ని, పునరావాసం కింద ఇండ్లు పోయిన వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం కానీ, మామూలుగా భూమి పోయిన వాళ్ళకు ఎక్కడైనా భూమి ఉంటే భూమి చేయడం కానీ అట్లా ఉంటుంది. అయితే ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డికి సురేఖ ఏంటంటే, ఒకవేళ ఇక్కడ భూములు పోతే మా దగ్గర భూములు ఇవ్వాల్సి వస్తుందని ప్రకాష్ రెడ్డి గారు అనుకుంటారు. భూములు మా దగ్గర ఎక్కువ ఉంటాయి కదా కొంచెం అటు మొక్కన. సో కాబట్టి భూములు మా దగ్గరకు వస్తారేమో వీళ్ళని బయట అడ్జస్టెంట్ కాన్స్టిట్యున్సీ అనేటట్టు మొక్కన అక్కడికి ఇస్తే మా భూములు పోతాయని, భూములకు భూమి అవసరం లేదు, నష్టపరిహారం ఇస్తామని. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి పడతలేదు ఇంతమని చెప్పిన, ఎమ్మెల్యేలకు మంత్రులకు పడదు, మంత్రుల పడదు. ఒక్కసారి వరంగల్కి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ ఒక డైస్ మీద కూర్చున్నది లేదు ఇప్పటి వరకు, అది పరిస్థితి. ఇంకోటి ముఖ్యమంత్రి అంటున్నాడు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది ఇండస్ట్రియల్ తెచ్చినా, ఏ కంపెనీ తీసుకొస్తామన్నా కానీ ఇక్కడ కావాలని బీఆర్ఎస్ నాయకులు లీడర్లు ఎంటుండి వాళ్ళ కార్యకర్తలను పురమించి ప్రభుత్వం మీదకి తోలిస్తున్నారు, ప్రాజెక్టులు కంప్లీట్ కాకుండా అంటున్నాడు. ఈ వాక్యాలను ఎట్లా చూడాలి? మళ్ళీ ఎంత అడ్డుపడ్డా బీఆర్ఎస్ నాయకులు, కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అతి దగ్గరలో ఉంటారు అంటాడు. ఆడలేక మధ్యలో ఓడిందంటారు. సో అట్లాగే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అనేక, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ 100% సపోర్ట్ ఉండదు. 100% సపోర్ట్, 51% గెలవడం, 49% ఓడిపోవడం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు మధ్యలో ఓటర్ డిఫరెన్స్ ఎంత? 1.8% ఓట్స్. అంటే జస్ట్ 1000కి 18 ఓట్లు తక్కువ వచ్చినాయి అంతే. అంటే ప్రజా జీవితంలో, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన గౌరవం, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అందరినీ మెప్పించుకుంటూ, ఒప్పించుకుంటూ నువ్వు చేయాల్సింది చేయాలి. అహంతో పోతే పనులు ఇవి కూడా జరగవు. నేను ముఖ్యమంత్రి అని లగచర్లలో ఏమైంది, నా దగ్గర నా నియోజకవర్గం నేను చెప్తున్నారా అని చెప్పేస్తే ఇలా తిరగబడి ఆఖరికి కూడా హైకోర్టు కూడా స్టే చేసింది. 80% నోటిఫికేషన్ రద్దు చేసేసింది. అక్కడ ఇచ్చిన భూములు తీసుకునే నోటిఫికేషన్ రద్దు చేసేసే కాడికి వచ్చింది. మొత్తము అంత ఆయన కూడా గవర్నమెంట్ కూడా వెనక్కి వచ్చేసి అది ఏమంటారు, ఫార్మా ఇండస్ట్రీ కాదు అక్కడ, ఓన్లీ ఇండస్ట్రియల్ క్యారిడార్ పెడతారని చెప్పేసి మాట మార్చి చెప్పే పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది. అంటే ఈ రకంగా ప్రభుత్వంలో ఒక అధినేత, ముఖ్యమంత్రి అనేవాడు నోటు సైగలతోటి జీవో అయిపోవాలి. ఆయన నోట మాట వెళ్ళిందంటే జీవో లెక్క ఉండాలి. ప్రజల యాక్సెప్టెన్స్ అట్లా రావాలి. ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారు రైతు బంధు ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలే, కళ్యాణ లక్ష్మి ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలే, 24 గంటలు కరెంట్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టలే, రైతు బీమా ఇస్తామని ఎక్కడ పెట్టలే, అదేంది
మిషన్ కాకతీయ అన్ని చెర్లు మరమ్మతు మిషన్ కాకతీయ లేదు, మిషన్ భగీరథ లేదు. అంటే ఇన్ని ప్రాజెక్టులు ప్రజల మద్దతుతోనే కదా అయింది. అందరు ఎందుకు ఉన్నారు అక్కడ, అందరికి ఇస్తామన్నాం. సాచురేషన్ మోడ్ ప్రతిది కూడా, కళ్యాణ లక్ష్మి సాచురేషన్ మోడ్, మిషన్ భగీరథ సాచురేషన్ మోడ్, మిషన్ కాకతీయ సాచురేషన్ మోడ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచుల దగ్గర ఇస్తామని లేదు. అన్ని గ్రామ పంచాయతీలు, అందరికీ ట్రాక్టర్లు, అందరికీ పల్లె ప్రకృతి వనాలు, అందరికీ శ్మశాన వాటికలు, అందరికీ క్రీడా ప్రాంగణాలు, అందరికీ అన్ని. ఎవరికి తిరగబాటు వాళ్ళు ఎవరు ఉంటారు? ఈ ప్రభుత్వం కూడా చెప్పింది కదా, మీరు మీ గవర్నమెంట్ లో దళిత బంధు 10 లక్షలు ఇస్తే అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తామన్నారు. ఎక్కడ ఎప్పుడు 15 నెలలు అయిపోయి ఆఖరికి అప్పుడు మంజూరై సగం ఇచ్చి సగం అని హుజరాబాద్ గురించి కౌశిక్ రెడ్డి గారు ఎంతో కొట్లాడగా మొన్న ఒక జీవో ఇష్యూ చేసినట్టు. అంటే ఆ పైసలు శాంక్షన్ అయ్యి 10 లక్షల 3 లక్షలు 5 లక్షలు ఇచ్చి మిగతా ఇవ్వమంటేనే కష్టమైంది. ఆ పరిస్థితిలో ఇక కొత్త అవి ఎప్పుడు అభయాస్తం ఎప్పుడు వస్తుంది, అంబేద్కర్ అభయాస్తం ఎప్పుడు వస్తుంది, 12 లక్షలు ఎప్పుడు వస్తాయి, ఈ పెంచిన భరోసా 15,000 ఇస్తానని 10 ఇస్తాడు, బిచాయలకు వేసినట్టు లేదు 15,000 ఇస్తాను ఆ టైప్. నేను కౌలు రైతుకి ఇస్తాను అసలు ఊసేలేదా, ఇట్లా రైతు కూలీలకు వ్యవసాయ కూలీలకు ఇస్తానని, ఉపాధి హామీ కార్డు కావాలని మళ్ళీ దానికి అడ్డగ్గు పెట్టే, ఉపాధి ఆమె 20 రోజులు పనిచేసి ఉండాలి మినిమం అని చెప్పండి. అట్లా పనిచేసేది చూసేయంటే మొత్తం లెక్కనే చూస్తే 5-6 లక్షల మంది వెళ్ళని పరిస్థితి కనబడుతుంది. ఏం చేస్తుంది అంటే ఇప్పుడు రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? అంటే యాంటీ డిఫెక్షన్ లా 1985లో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అమెండ్మెంట్ చేయడం జరిగింది. సరే అనేక లోగుసుకులు ఉన్న వల్ల అప్పుడు పకడ్బందీగా అమలు పరిచయం రాను వచ్చేసే వరకు ప్రతి రాజకీయ పార్టీ కూడా దానికి సపోర్ట్ చేస్తూ రావడంతో మొన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ఖర్గే వీళ్ళందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఎందుకంటే పార్టీ మారిన వాళ్ళను సస్పెండ్ చేయాలి, ఇక రేవంత్ రెడ్డి అయితే పార్టీ మారిన రాళ్లతో కొట్టాలి, మొదట నేనే ఇస్తాం, కుక్కలు లెక్క తరిమాలి, ఊర కుక్కను కదా ఎట్లయితే ఎరిలైతే కుక్కల్ని ఎట్లా తరిమి కొడతారో అట్లా తరిమి కొట్టాలని మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తలుపులు, నా కిటికీలు, నా గేట్లన్నీ తెరిచిపెట్టినా ఇక రాండి లోపలికి అని చెప్పేసి మళ్ళీ మాట్లాడే పరిస్థితి. అంటే 2 నాలుకల ధోరణి. యాంటీ డిఫెక్షన్లో ఏం చెప్తుందంటే, ఏ పార్టీ నుండి అయినా నువ్వు గెలిస్తే ఒకవేళ పార్టీ విధి విధానాలు నచ్చకున్నా, నాయకుడు నచ్చకున్నా, ప్రజాస్వామ్యంలో నువ్వు పార్టీ మారొచ్చు. పార్టీ మారినప్పుడు నీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో, ఎంపీనో, జడ్పీ ఏది ఉంటే దానికి రాజీనామా చేయాలి. నీకు ఇష్టం ఉన్న పార్టీకి వెళ్ళాలి. నీ ఇష్టం ఉన్న పార్టీకి పోతానికి నీకు రాజ్యాంగం కల్పించిన హక్కు, నువ్వు పార్టీలు మారొచ్చు. కానీ ఇప్పటివరకు ఏ పార్టీలు అవుతున్నావో దాంతో తెగదెంపులు చేసుకొని పోవాలనేది లా. ఈ ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు మోటుకుంటాయి ఇవన్నీ కొన్ని సామెతలు, కానీ మార్మానం పోవడం అంటారు. పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, ఇక్కడ ఉంటుంది, ఒకంటే లేచిపోతారు. ఇవాళ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్కు పోయిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. నువ్వు కాంగ్రెస్ అంటే నేను కాంగ్రెస్ అని చెప్పలేని పరిస్థితి, నీ మెడల తాళి చూపించమంటే చూపించలేని పరిస్థితి. కాపురం మాత్రం కాంగ్రెస్లతోటి, పిల్లలు పుట్టింది పెళ్లి చేసుకున్నదేమో బీఆర్ఎస్ పార్టీ, అంటే సభ్యత్వం తీసుకున్నది, ఇక్కడ పథకాలలో పాల్గొన్నది, మిగతా అన్ని అనుభవించిందంతనే ఇక్కడ మార్మానం పోయినట్టు ఇలా కాంగ్రెస్కి పోయి మళ్ళీ ఇవాళ కుడిదిలో పడ్డ ఎలక లెక్క ఉన్నది వాళ్ళ పరిస్థితి. దాంట్లో ఏంటంటే కక్కలేక మింగలేక వాళ్ళు ఉన్నారు. అసలు మేము ఎవరైనా కూడా కాంగ్రెస్ అని గ్రేట్గా చెప్పుకోవాలంటే చేసిన పనులు ఉండాలి కదా, ఏం లేవా. అంతకుముందు బీఆర్ఎస్ పనులే సరిగా పూర్తిగా పైసలు ఇవ్వలేకపోతే, బిల్లులు ఇవ్వలేకపోతుండే, పనులు పూర్తి చేయలేకపోతుండే. దీంట్లో పరాకాష్ట మా కడియం శ్రేయర్ గారు ఏమంటారు, సచిన పెయిన్ లెక్క ఉండడినే, ఈయన కుమ్మరిపురుగు అంటారు. అంటే ఊరికి ఎగులు కదులుతూ ఉంటుందండి ఇట్లా. నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఇలా కేసులు పెట్టిస్తావు. 8 మంది బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఇవ్వాలా. నిన్ను ఓడగొట్టాలన్న కాంగ్రెస్ వాళ్ళతో నీ దోస్తాని ఇవాళ నా గర్క నా గడక వాళ్ళు రాబిడ్డ రా మేము ఎట్లా మాకు తెలుసు అని కింది కార్యకర్తలందరూ అట్లే ఉన్నారు. బీఆర్ఎస్ వారు ఎట్లా కోపంగా ఉన్నారు. నా గర్క నా గడక 2 చెడ్డ రేవడి లెక్క. రేపు కడియం శ్రేయర్కి గణపురంలో డిపాజిట్ కూడా రాదు. మా కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే, కడియం శ్రేయర్కి రాజకీయ సమాధి కట్టాలి అని చెప్పిపోయిండు ఎంపీ ఎన్నికలప్పుడు. నెంబర్ 1. రెండవది, కడియం శ్రేయర్ ఏమంటాడంటే, నాకు స్టేషన్ గణపురం రాజకీయ జన్మనిచ్చింది అంటాడు. సో రాజకీయ జన్మనిచ్చిన గణపురమే రేపు రాజకీయ సమాధి చేయబోతుంది. అంటే మీ పాత్ర ఉంటుందా అలా?
100% నాదే ఉంటుంది కదా. అంతే. నా మీద నేను స్థానికుని, అసలు స్థానికుని, ఆయన స్థానికేతరుడు, నేను విద్యార్థికుని, నేను త్యాగం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, నేను నా అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి నేను ఉద్యమ పార్టీలోకి వచ్చిన. ఆయన ఇవాళ ఉద్యమ పార్టీ నుంచి వెళ్ళి అధికార పార్టీలోకి పోయి ఎంత తేడా. ఇవి అన్ని చూసుకొనేనా మీ బలం లేకుంటే మీ కులాన్ని చూసుకొనే? కులం ఉన్నది, బలం ఉన్నది, పార్టీ ఉన్నది, త్యాగం ఉన్నది, ఒబీడియన్స్ ఉన్నది, లాయాలిటీ ఉన్నది, ఎవ్రీథింగ్ ప్రతిదీ నాకు ఉన్నది కదా. చెప్పు ఇంత గొప్పగా చెప్తున్నానంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్క, మా సహచర ఎక్స్ఎం మంత్రులు అందరు కూడా రాజన్న అంటే రాజన్న, రాజన్న అంటే రాజన్న అని ఇవాళ ఎందుకు గణపురంలో రాజన్న ఉంటాడు, గెలవబోతున్నాడు అంటే అందరూ ఎప్పుడు తెలంగాణ మొత్తం కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో మేము అన్నకు తెలియకుండా అక్కడ పనిచేస్తామన్నంత గొప్ప యాక్సెప్టెన్సీ వచ్చింది. నిజంగా అది ఏం గెలిచినా సరే, ఎలక్షన్ వచ్చినా రాకున్నా నేనేమంటానంటే ఇంత అభిమానాన్ని చురగొనడం నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.